ఒక జాతి గొప్పతనం భావితరాలకు అందించేది చరిత్ర. అలాంటి చరిత్ర అధ్యయనంతోనే పూర్వీకుల జీవన విధానం, ఆచార వ్యవహారాలు తర్వాతి తరాలకు తెలుస్తాయి. అందుకే చరిత్రను అందరికీ అందించేందుకు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శనశాలలు ఏర్పాటయ్యాయి. సుమారు 100 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న కాకినాడ ప్రదర్శనశాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు. గోదావరి జిల్లా కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్ పురావస్తు శాఖ ప్రదర్శనశాలలో ప్రవేశ ద్వారం నుంచే అపురూపమైన శిల్పాలు స్వాగతం పలుకుతాయి. వేల ఏళ్ల నాటి శిల్ప సంపద, అబ్బురపరిచే చారిత్రక సంపద రారమ్మంటూ ఆహ్వానిస్తోంది. రాజవంశాలు ధరించిన ఆభరణాలు, వినియోగించిన వస్తు సామగ్రి ఔరా అనిపిస్తాయి. ఆలోచింపచేసే శాసనాలు దర్శనమిస్తాయి. శాతవాహనుల కాలం మొదలుకొని తూర్పు చాళుక్యుల వరకు పదుల సంఖ్యలో శాసనాలకు ఈ ప్రదర్శనశాల నిలయంగా మారింది. వస్తు ప్రదర్శనశాలతో పాటు అద్భుతమైన విజ్ఞానం అందించే పుస్తకనిధి ఇక్కడ మరో ప్రత్యేకత. 17, 18 శతాబ్దాల నాటి పుస్తకాలు మనల్ని పలకరిస్తాయి. తాళపత్ర గ్రంథాలు, వివిధ రాజవంశాల పాలనలో వినియోగించిన నాణేలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదర్శనశాలలోని వస్తువులు నాటి ప్రజల జీవనశైలి, ఆలోచన విధానం ప్రస్తుత తరానికి రాజమహేంద్రవరంలోని ప్రదర్శనశాల వీరే నిర్వహిస్తున్నారు. కాకినాడ ప్రదర్శనశాలలో 6000 తాళపత్ర గ్రంథాలు, 400 శిలాశాసనాలు, సుమారు 11,000 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. చారిత్రక సంపదను, సాహిత్య సంపదను కాపాడుతున్నారు. ఈ బుక్స్ అన్ని కలిపి మా ఆఫీస్లో 11,000 సుమారుగా ఉన్నాయి. ప్రతిరోజు కూడా అందరూ వచ్చి చూస్తూ ఉంటారు. మేము చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఇచ్చి ఏది పాడవకుండా ప్రతి పేజు చూసుకొని వాళ్ళు అడిగినవన్నీ తీసి మేమే దగ్గరుండి ఇస్తూ ఉంటాము. ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారండి, చూస్తారు. చాలా పురాతనమైనవి అవి ఉంటూ ఉంటాయి. ఇతర సాహిత్యానికి సంబంధించినవన్నీ ఉంటాయి. రోజు పిల్లలు విజిటర్స్ కింద వస్తారు. వాళ్ళకి కావాల్సిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుండి బస్సుల మీద చూస్తానికి వస్తారు. వాళ్ళకి ప్రతిదీ విడదీసి కరెక్ట్గా చెప్తుంటాం ప్రతి దానికి. ప్రదర్శనశాలను ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్న వెంకటరత్నం ఏపీగ్రఫీలో ఎంతో ప్రతిభా సంపన్నుడు. ప్రాచీన శాసనాలు చదవడంలో తెలుగు రాష్ట్రాల్లోనే మేటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఏకలవ్యుడి స్ఫూర్తితో ప్రాచీన శాసనాలు చదవడం తనకు తానుగానే నేర్చుకున్నారు. ఇంకా శాసన పరిశోధనలో మన రాష్ట్రంలో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సుమారుగా ఇప్పుడు మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత 5,000 శాసనాలు ప్రధాన కార్యాలయంలో నిక్షిప్తం చేయడం జరిగింది. అదే ఇంకా కూడా కాపీ చేయవలసినవి చాలా ఉన్నాయి, ప్రచురించవలసినవి చాలా ఉన్నాయి. వీటికన్నిటికి కూడా ప్రభుత్వం శ్రద్ధ వహించి వీటిని ఇంకా కూడా స్కాలర్స్కి ఈ యొక్క శాసనాలన్నింటినీ వాళ్ళ యొక్క అందుబాటులో ఉంచవలసిన ప్రాధాన్యత ఉంది. కనుక నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకునేది ఏంటంటే దీన్ని కొనసాగించాలని చెప్పేసి, ఇంకా నేను రిటైర్డ్ అయినా కూడా ఈ యొక్క సబ్జెక్టు అంతరించిపోకుండా స్కాలర్స్ను తయారు చేయాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుచున్నాను. చరిత్ర, సాహిత్యంపై మక్కువ కలిగిన విద్యార్థులు వేసవి సెలవుల్లో కాకినాడ పురావస్తు శాఖ ప్రదర్శనశాలకు వెళ్తే ఎంతో విజ్ఞానం పొందవచ్చు, బోలెడన్ని విషయాలు తెలుసుకోవచ్చు.